నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఆదాని నెక్స్ట్ రాబోయే సంవత్సరం 5 ఏళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులతోటి మార్కెట్లోకి రాబోతున్నారు. అవి ఏమేం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు, రాబోయే 5 ఏళ్లలో ఆయన ప్లాన్ ఏంటిదో చూద్దాం. ఎవరైతే ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని ఉన్నారో ఆయన వాళ్ళ యొక్క 5 ఏళ్లలో వాళ్ళ యొక్క గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో 15 నుంచి 20 బిలియన్ డాలర్లు 12.75 నుంచి 17 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆదాని గ్రూప్ చైర్మన్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ వచ్చే 5 ఏళ్లలో ఈ ఆదాని గ్రూప్ నుంచి తదుపరి దశ వృద్ధి కోసం ఈ పెట్టుబడులన్నీ వినియోగిస్తామన్నారు. ఈ గ్రూపు ఏదైతే ఆదాని గ్రూప్లో ఉన్నాయో వాళ్ళ గ్రూప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలమైనటువంటి బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయి, అద్భుతమైన వ్యాపారాలు కలిగి ఉందని, తద్వారా నియంత్రణ సంస్థల తనిఖీలను కూడా ఎదుర్కోగలిగిందని ఆయన వెల్లడించడం జరిగింది. ఉదాహరణకి హిండెన్బర్గ్ అని ఈ మధ్య కాలంలో మళ్ళీ అమెరికాలో అవినీతి చట్టం ఒకటి, దాని ద్వారా కూడా చెప్తా. నౌకాశ్రయాల నుంచి, విమానాశ్రయాల నుంచి, పునరుత్పాదక ఇంధన పార్కులు, డేటా కేంద్రాలు, సిమెంటు, గ్యాసు, విద్యుత్తు, అన్ని వ్యాపారాలు వాళ్ళు రికార్డు స్థాయిలో నమోదు చేస్తున్న లాభాలని ఫలితంగా దేశంలో అతి పెద్ద మౌలిక రంగ గ్రూప్గా నిలిచామని ఆయన వివరించడం జరిగింది. కేవలం మార్కెట్లే కాకుండా మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా కూడా దేశానికి మేము సేవ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆదాని గ్రూపు వార్షిక సాధారణ సమయం అంటే ఏజిఎంలో ఆయన దృశ్య మాధ్యమ అంటే ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. దాంతో ఈ పునరుత్పాదక ఇంధన సరఫరా కాంట్రాక్టులని అందుకోవటానికి లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో ఆరోపణలు వచ్చినా, అభియోగాలు వచ్చినా వాటిని ఇప్పటి వరకు ఉల్లంఘించినట్లు ఇప్పటి వరకు ఆదాని గ్రూప్లో ఎవరిపైన కూడా అభియోగాలు లేవు. వార్తలు రావడం జరిగింది, కానీ ఎవరి మీద అభియోగాలు లేవు, మోపలేదని స్పష్టం చేయడం కూడా జరిగింది ఈ ఏజిఎంలో. అయితే ఆదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఈ ఏడాది అమెరికా న్యాయశాఖ సెక్ నుంచి ఆరోపణలు ఎదురైనా వాళ్ళు ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పడం జరిగింది. దీంతో ఏకీకృత ప్రతిపాదన గ్రూపు స్థాయి ఆదాయాలు అంటే 7%, ఎబిట్టా 8.2%, నికర రుణం నుంచి ఎబిట్టా నిష్పత్తి 2.6 రెట్లుగా ఉంది అని, మొత్తం ఆదాయం 2,71,664 కోట్లుగా ఉండగా సవరించిన ఎబిట్టా 89,806 కోట్లుగా నమోదైనట్లు ఆదాని పేర్కొనడం జరిగింది. తర్వాత మెయిన్ మొన్న పహల్గాం ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ యొక్క డ్రోన్లు ఏవైతే ఉన్నాయో అవి కీలక పాత్ర వహించాయని చెప్పడం జరిగింది. ఈ పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మళ్ళీ భారత సైన్యం ఏదైతే చేపట్టిన సింధూర్ ఆపరేషన్ ఉందో దానిలో ఆదాని గ్రూప్ తయారు చేసినటువంటి డ్రోన్లు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయని గౌతమ్ ఆదాని చెప్పడం జరిగింది. ఈ ఆదాని డిఫెన్స్ ఉందన్నమాట. ఈ ఆదాని డిఫెన్స్ ఉత్పత్తి చేసినటువంటి ఆయుధ సామాగ్రితో దాడులను ఖచ్చితత్వంతో నిర్వహించగా శత్రు దాడుల నుంచి దేశాన్ని తమ కౌంటర్ డ్రోన్లు యూనిట్లు కాపాడాయని తెలిపారు. మా డ్రోన్లు ఆకాశంలో సైన్యానికి కళ్ళుగా మారడంతో పాటు దాడికి కత్తులుగా మారాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థలను మన బలగాలని, పౌరులను కాపాడటంలో దోహదపడ్డాయని ఆయన గౌతమ్ ఆదాని వివరించడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అన్ని రంగాలు ఏవైతే ఆదాని అన్నీ ఉన్నాయన్నమాట. గ్యాస్ ఉంది, పవరు, ఏవైతే షిప్పింగు, ఇవి డ్రోన్లు, డిఫెన్సు, ఇవన్నీ అనమాట. అన్ని రంగాల్లో వీళ్ళు ఉండటం జరిగింది. దాని మీద ఇది రాబోయే రోజుల్లో ఆదానిలో ఏవైతే గ్రూప్లో ఏవైతే షేర్స్ వాల్యూ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గితే కొనుక్కోని ఒక సలహా. రెండోది వాల్యూ పరంగా చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక వారం ఆగితే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ కూడా ఇవన్నీ F&Oలో ఉన్నటువంటి షేర్లు ఇవి ఆదాని గ్రూప్ అన్నీ కూడా అవి చూసుకొని చేసుకోవాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.